హరీష్ రావు గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ విచారణకు అయిన సందర్భంలో కేసీఆర్ ఒత్తిడి వల్లనే ఇవన్నీ చేశాను అని హరీష్ రావు చేతులు ఎత్తేసిండు. పీసీ ఘోష్ కమిషన్ ముందు ఈ నివేదికలో అదే ఉందన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. అది అబ్సల్యూట్లీ ఎంత ఫాల్స్ అంటే దట్స్ వాట్ వీఆర్ సేయింగ్. అక్కడ మేము దగ్గర ఆ రోజు ఒక 10-15 మంది అడ్వకేట్లను కూర్చొని లోపల. ఎప్పుడైతే హరీష్ గారిని ఎగ్జామిన్ చేశారో ఆ రోజు ఆల్మోస్ట్ మేమందరం లోపల కూర్చొని ఉన్నాము. సో అలాంటి ఇష్యూనే జరగలేదు, అలాంటి మాటనే లేదు. అంటే ఈ తప్పుల తడకలేంది, అసలు ఏదో చెప్పాలనే ఉద్దేశం ఏంది? అంత పెద్ద అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి అసెంబ్లీలో అట్లా ఆ విధంగా మాట్లాడడం ఏంది? పీసీ ఘోష్ కమిషన్ లో అసలు అలాంటి జరగలేదు, అలాంటి మాటనే రాలేదు. మేమందరం కూడా ప్రత్యక్ష సాక్షులం, నేను కూడా ప్రత్యక్ష సాక్షి. సీఎం హోదాలో ఈ విధంగా మాట్లాడడం అంటే ఒక అబద్ధాలు చెప్తా ఉన్నారని అంటున్నారా మీరు? ఒక సీఎం హోదాలో ఖచ్చితంగా అసలు ఇప్పుడు హరీష్ రావు గారు ఎప్పుడైతే ఆయన ఎగ్జామిన్ చేశారో ఆ టైంలో ఎవిడెన్స్ ఇచ్చిన రోజు మేము ఉన్నాం అక్కడ, మేమందరం మా కళ్ళ ముందు జరిగింది. ఓకే, జస్ట్ ఏంటి కాళేశ్వరం గురించి చెప్పండి, వాట్ యూ వాంట్ టు సే అబౌట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అడిగారు. సో దానికి సంబంధించిన పాయింట్స్ ఏదైతే ఉందో అవన్నీ తను అడగడము నేను చెప్పడం జరిగింది. అంతేగాని అసలు ఇప్పుడు మీరు అన్నట్టుగా అసలు అలాంటి వర్డ్స్ ఏమి అక్కడ రాలేదు. అసలు రాకుండా మరి ఏ విధంగా అలాంటి కామెంట్ చేస్తున్నారో ఐఎమ్ జస్ట్ పజల్. బికాజ్ ఆ రోజు రేవంత్ రెడ్డి గారు లేరు అక్కడ, మేమున్నాం అక్కడ, మేము చూసాం, మేము కళ్ళతో చూసాం అక్కడ ఏం జరిగింది అనేసి.